దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన చేయడం ప్రారంభించాడు. నిజంగా దేవుడు ఆయన అద్భుతం చేయాలని మన పైన ఆయన కన్ను దృష్టి నిలిపితే కదా, దాన్ని తిప్పివే వాడు ఎవడు లేడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు చాలా అద్భుతంగా ప్రార్థనలోను ఆరాధనలో చక్కగా గడిపిన మీ అందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. మనం చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించి అద్భుతం చేస్తున్న దేవుడికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిదండి. ఈరోజు ఈ రాత్రి మరి దేవుడిని పాదాలు పట్టుకొని గత రాత్రి కూడా మరి ప్రార్థనలో గడిపాము 2 గంటల నుండి. మరి దేవాది దేవుడు మంచి వర్తమానం మనకిచ్చాడు. నిజ క్రైస్తవులు వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనే అంశాన్ని దేవుడిచ్చాడు. నిజ క్రైస్తవుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి. దేవుని బిడ్డలారా, మనము మందిరానికి వస్తున్నాం, కోడికలకు వస్తున్నాం, పోతున్నాం, వాక్యం వింటున్నాం, పోతున్నాం. కానీ ఈ చెబుతున్న ఈ మాటల ద్వారా మనలో ఏమన్నా మార్పు ఉందా, లేకపోతే మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఒక మాట మాట్లాడాడు. రోమపత్రిక 10వ అధ్యాయంలో 9వ వాక్యంలో ఒక మాట అంటాడు. చదువుతారా? రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. హల్లెలూయా. దేవుడు మృతులలో నుండి లేపెనను యేసు క్రీస్తునని నీవు విశ్వసిస్తే ఏమవుతావు? నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు అని నీ హృదయంలో కాదు, నీ నోటితో బిగ్గరగా ఒప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వినాలి. దేవుని వాక్యము వింటే బ్రతుకు మారుతుంది. దేవుని వాక్యము వింటే వినుట వలన విశ్వాసము కలుగుతుందని పౌలు గారు ఇదే అధ్యాయంలో రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినుట వలన ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది అన్నమాట. విశ్వాసం చాలా అద్భుతమైన మాట, చాలా గొప్ప కార్యాలు జరిగిస్తుంది. విశ్వాసం మీద మనం ఆధారపడేది విశ్వాసం మీద కదా. విశ్వాసం, ఆ విశ్వాసంలో ఏమాత్రం దాంట్లో లోపం ఉండకూడదు. మనము ఆ విశ్వాసాన్ని బిగ్గరగా పట్టుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, మరియా యేసు పాదాల యొద్ద ఉండి బోధ వింటుందంట. యేసు పాదాల యొద్ద ఆయన బోధ వింటుందంట. వింటున్న ఆమెతో దేవుడు చెప్పాడు, మార్తతో చెప్పాడు, అమ్మా మరియా ఉత్తమమైనది కోరుకున్నది కనుక ఆమె యొద్ద నుండి తీయబడదు అన్నారు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం వినాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ మాట వచ్చింది, ఏంటి పరిస్థితిని అర్థం చేసుకొని నడుచుకుంటే ప్రవర్తన మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరియా ఎప్పుడైతే దేవుని యేసు పాదాల యొద్ద కూర్చొని దేవుని వాక్యం వినడం ప్రారంభించి, అలాగే ఇంకొక మాట చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం.
ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఎక్కడ వచ్చారు? ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చున్నాడంటే వాక్యం ప్రకటిస్తున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ కూడా ఆయన యుద్ధకు వచ్చారు. అలాగే శిష్యులు కూడా ఆయన యుద్ధకు వచ్చి దేవుని వాక్యం వింటున్నారు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు దేవుని వాక్యం వినాలి. వినకపోతే బ్రతుకు మారదు, వినకపోతే ప్రవర్తన మారదు, వినకపోతే భక్తిలో ఉండడు, వినకపోతే విశ్వాసంలో ఉండడు. హల్లెలూయా. వాక్యం వినాలి, వాక్యం అర్థం చేసుకోవాలి. లోదియా హృదయం తెరవబడ్డ తర్వాత పౌలు, శీల, బర్నబా వీళ్ళందరూ చెప్పిన వాక్యం బైబిల్లో ఉందో లేదో అని పరిశోధించారంట. వినాలి వాక్యం. నిజ క్రైస్తవుడు వాక్యం వింటే అద్భుతంగా కుటుంబాన్ని కట్టుకోగలడు, సమాజంలో తలెత్తుకొని తిరగగలడు. రేపొద్దున ఆయన రాకడ వస్తే ఎత్తబడి ఆయన ఎదుట తలెత్తుకొని నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమర్ ఎందుకు వినాలి అంటే విశ్వాసం కలుగుటకై ఆయన వాక్యం వినాలి. ఎందుకు వినాలి అని మీరు అడిగితే, నీకు విశ్వాసం కలగాలంటే దేవుని వాక్యం వినాలి. నీ విశ్వాసంలో పెంపొందాలంటే దేవుని వాక్యం వినాలి. అందులో ఏదైనా లోపం, ఒక దైవజనుడు అన్నాడు, నీ ప్రసంగం ద్వారా ఒకడు నవ్వితే మళ్ళా నేను పిలుస్తాను. నీ ప్రసంగం ద్వారా ఒకడు ఏడిస్తే నిన్ను పిలవరు, కానీ ఏడ్చిన వ్యక్తి పరలోకములో ఆయన దగ్గర ఉంటాడు. హల్లెలూయా. నవ్విన వ్యక్తి, నీ ప్రసంగం ద్వారా నవ్విన వ్యక్తి నిన్ను మరలా పిలుస్తాడు, కానీ పరలోక రాజ్యంలో ఉండడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. హల్లెలూయా. చాలా మంది అయ్యగారు బాగా చెప్పారు, మంచి జోకులు వేశారు, మంచి వివేచన నవ్వుతారు. హల్లెలూయా. కఠినమైన మాటలు, విశ్వాస సహితమైన మాటలు, దేవుని మాటలు ప్రకటించినప్పుడు దైవజనులను గద్దింపు వచ్చినా స్వీకరించాలి. అది ఆశీర్వాద వచనం వచ్చినా స్వీకరించాలి. గద్దించి వస్తే నన్ను గద్దించిన దేవునికి మహిమ కలుగునుగా కానీ సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే నీ బ్రతుకు మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజ క్రైస్తవుడు దేవుని బిడ్డ వాక్యము వినాలి అని చెబుతుంది అన్నమాట. అలాగే దేవుని బిడ్డలారా, ముందు వెళ్దాం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. త్వరగా. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనిషి బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడు వీడు? యేసు పాదాల యొద్ద కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనంటే దయ్యములు పట్టిన వ్యక్తి, సమాధుల పొట్టి తిరుగుతున్న వ్యక్తి, బట్టలు లేకుండా దిగంబరుగా తిరుగుతున్న వ్యక్తి. ఈ వ్యక్తి అసలు ఇల్లంటే తెలియదు, సమాజం అంటే ఏమిటో తెలియదు. దురాత్మల చేత పీడింపబడుతూ భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు ధరిస్తే, ఆ వ్యక్తి బట్టలు, పేతురు శిష్యులకు చెప్పారే అలా బట్టలు ఇవ్వండి అంటే బట్టలు ఇస్తే ఆ వ్యక్తి బట్టలు కట్టుకొని యేసయ్య దగ్గర కూర్చున్నాడంట. ఆయన బోధ వింటున్నాడంట. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు జరిగించాడు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. క్రమం తప్పకుండా ఆరాధనకు వచ్చి దేవుని వాక్యం విన్నావా? నీ బ్రతుకులో గొప్ప ఆశీర్వాదకరమైన ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఏ రోజైనా ఒక్కనాడైనా మందిరం తప్పకుండా, కోరికలు తప్పకుండా వచ్చి దేవుని వాక్యం విని నేర్చుకొని నీకు జరిగిన మేలు బట్టి ఇతరులకు బోధించావా? నీ సాక్ష్యాన్ని ప్రకటించావా? ఒక నిజ క్రైస్తవులు జీవించవలసిన విధానం
ఇది అన్నమాట. హల్లెలూయా. కానీ వచ్చిన వాళ్ళు భయపడి ఏం చేశారంట, యేసు ప్రభుని కలుచి వెళ్ళిపో, వాడు తాగి రోడ్ల పొడి పడని, వాడు ఏమనగాని ఎవడు పట్టించుకోడు కదా. అన్ని రోజులు సమాధుల పొడి తిరుగుతూ బట్టలు లేకుండా దిగంబరిగా కదా కుటుంబాన్ని విడిచిపెట్టి వాడు నాశనమైన ఎవరు పట్టించుకోలే. కానీ స్వస్థపడ్డ తర్వాత అక్కడి నుండి యేసు ప్రభును వెళ్ళిపోమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మేలు చేసిన తర్వాత దేవుడు వెళ్ళారు, ప్రతి ఒక్కరి బ్రతుకు అలాగే ఉంటుంది. కానీ ఆ మేలును మరిచితే ఆయన ఊపిరి దేవుడు కాదు. హల్లెలూయా. కృతజ్ఞత చూపమంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ఏమైంది? ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. 119వ కీర్తన 105వ వచనంలో ఈ మాట రాయబడ్డది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యం ఏంటి? ఆ వాక్యాన్ని స్వీకరించి అయ్యా నా బ్రతుకు మార్చమంటే దేవుడు నీకు ఆయన వాక్యం దీపముగాను నీ త్రోవకు వెలుగుగాను చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భయంకరమైనటువంటి ముచ్చట్లు, భయంకరమైనటువంటి చెల్లంగితనము, భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. రకరకాల విభేదాలు కాదండి. దేవునికి చోటు ఇవ్వండి, హృదయం ఇవ్వండి. ఆయన వాక్యము నీలో నిలవాలి. నిలిస్తేనే నీ పిల్లలు దీవించబడతారు. నీ పిల్లలు వల్ల మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది దేవుని బిడ్డలారా, రెండవది దేవుని వాక్యమును నమ్మవలెను అని రాయబడ్డది అన్నమాట. ఒక నిజ క్రైస్తవుడు దేవుని వాక్యమును వినాలి. ఒక నిజ క్రైస్తవుడు దేవుని వాక్యమును నమ్మవలెను. దేవుని సేవకుని నుండి వస్తున్న ప్రతి మాట నువ్వు నమ్మినప్పుడు అద్భుతం జరుగుతుంది. ఇది దేవుడు ఆయన సేవకుని ద్వారా పంపించిన నాతో మాట్లాడిన మాటని నువ్వు నమ్మితే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. చూద్దాం ఏమని నమ్మాలి అని మనం చూద్దాము. యోహాను సువార్త 20:31 వచనం. యోహాను సువార్త 20:31 వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని నువ్వు నమ్మాలి. వాక్యమే దేవుడై ఉన్నాడని రాయబడ్డది కదా, అవునా? ఆది అందు వాక్యం అనేను చెప్పను, ఎవరికి రాదా? ఆది అందు వాక్యం అనేను, వాక్యము దేవుడై ఉండేను. ఇంకా అదేందా? హల్లెలూయా. చూడండి, వాక్యము అంటే దేవుని వాక్యము నమ్మవలెను అంటే యేసయ్యను నమ్మాలి. దేవుని కుమారుడని ఆయన యందు నిత్య జీవము పొందునట్లుగా నిత్య జీవం ఉన్నదని నమ్మాలి. మనము బాప్తిసం పొందిన మనం, రక్షణ పొందుకున్న మనం, ఆయన శరీరంలో ఆయన రక్తంలో చేస్తున్న మనము ఆయన దేవుని కుమారుడని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయనను మనకు బహుమానంగా ఇచ్చారని నమ్మాలి. దేవుడు ఆయన మనకు బహుమానంగా ఇచ్చారని నమ్మాలి. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు, నన్ను నశించిపోతున్న నన్ను బ్రతికించాడు, విడిపించాడని నువ్వు నమ్మినప్పుడు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, మనం నమ్మకపోతే ఏం జరగదు. యోహాను సువార్త 3:16 చదువు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముతో ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాని యందు విశ్వాసముంచిన ప్రతివాడును నశింపక, యేసయ్యందు విశ్వాసముంచిన వాడు నశించిపోడండి. వ్యర్థం కాదు వారి భక్తి వ్యర్థం కాదు. ఇందాక దైవజనురాలతో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. కొంతమంది అంటే దేవుడు నాతో లేడే కదా, దూరంగా ఉన్నాడేమో, ఇంకా నన్ను దర్శించట్లేదేమో. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట రాబడ్డది, మీకు చూపించి మరి ఇక్కడ వస్తాను. యెషయా గ్రంథం 30 అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది, చదవండి. 18వ వచనం నుండి చదువు. కావున మీ అందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతావా? హల్లెలూయా. ఆయన మిమ్మును కరుణింపవలెనని, మీ అందు దయ చూపవలెనని ఏం చేస్తున్నాయంట? ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యంలో మనకు తొందరపాటు. దేవుడు ఉంటే ఎందుకు జరుగుతుంది? దేవుడు అంటే మా పట్ల ఉంటే అందరికీ కార్యాలు జరుగుతున్నాయి, అందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి, నాకెందుకు జరగవు? నీ అందు దయ చూపవలెనని. అందుకు యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకోని వారందరూ ధన్యులో నిరాశాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ పక్కన నిన్ను కరుణిస్తున్నాడు, కృప చూపాలని, కరుణించాలని, దయా వాత్సల్యత చూపించాలని దేవుడు నీ పక్షమున ఉన్నాడు. భయపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చి నీవు నేను తప్పుతాను, మన దేవుడు తప్పే దేవుడు కాదు. నీ దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. రాజకీయ నాయకులు మాటలు ఇస్తారు, తప్పుతారు, ఒక్కటి కూడా చేయడు. అవునే కదా? హల్లెలూయా. నీవు నేను రకరకాల వాగ్దానాలు చేస్తాం, చేసిన ఏమీ చేయం. కానీ దేవుడు చేసిందంటే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అయితే నమ్మాలా లేదా? నమ్మకపోతే అద్భుతం జరగదు. హల్లెలూయా. ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. నమ్మాలి, దేవుని వాక్యము నమ్మాలి. దేవుని వాక్యము నీ కొరకు వచ్చి నిన్ను రక్షించడానికి వచ్చిన ఆ వాక్యము నువ్వు నమ్మాలి. చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 19 ముందుకు వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువు. 1 కొరింథీయులు, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. హల్లెలూయా. లేఖనముల ప్రకారంగా క్రీస్తు, దేవుని వాక్యము క్రీస్తుగా మనం నమ్మాలి. అయితే దేవుని బిడ్డలారా, ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందినట్లు, అంతేనామా? ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను. ఇది నమ్మాలి, ప్రతి క్రైస్తవుడు నమ్మాలి. ఆయన నా కొరకు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినాన లేస్తాడు. హల్లెలూయా. మరణించిన తర్వాత, పాతిపడ్డ తర్వాత 3వ దినాన తిరిగి సజీవంగా లేచిందని మనం నమ్మాలి. హల్లెలూయా. లేఖముల ప్రకారము 3వ దినమున
లేపబడెనని ఆ కింది వచనంలో రాయబడ్డది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఎవరి కొరకు వచ్చాడంటే నా పాప శాపముల కొరకు వచ్చాడు. ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. మనుషులు పాతి పెట్టే రీతిగా మనుషులను మనం ఎలా సమాధి చేస్తామో అలాగే సమాధి చేయబడ్డాడు యేసు ప్రభువు. దేవుని బిడ్డలారా, ఆయన రాకడ వస్తే మొదట సమాధి చేయబడ్డ సమాధుల్లో నుండి దేవుని బిడ్డలు బయటికి లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేస్తారని నమ్మాలి. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి దశలోనిక 4:17 చెప్పబడిన ఏంటంటే ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటాము. హల్లెలూయా. ఇది మనం నమ్మాలి. ఇది నమ్మకపోతే మన జీవితంలో ఏమాత్రం వెలుగు ప్రకాశించదు. హల్లెలూయా. ఒకటి, దేవుని మాట వినాలి. 2, ఆయన వాక్యమును నమ్మాలి. హల్లెలూయా. 3వది చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? దేవుని యొద్ద మనము మన పాపములను ఒప్పుకోవాలి. హల్లెలూయా. లూకాసు సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 18:13 వచనం. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. హల్లెలూయా. అయ్యా, నేను పాపిని, తల ఎత్తుకొని నీ ఎదుట నిలవడానికి కూడా యోగ్యుడను కాను అని పాపాన్ని ఒప్పుకుంటే అద్భుతం జరుగుతుంది. ఒప్పుకోకపోతే అద్భుతం జరగదండి. ఈ సుంకరి నిలబడి దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకున్నాడు, తను తాను రెత్తుడుగా చేసుకుంటున్నాడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా వస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ యూట్యూబ్లో చూస్తున్న వారు కానీ మీరు ఇక్కడున్న వారు కానీ ఎవరైనా దేవుని బిడ్డలారా, సుంకరు వలె నీ ప్రార్థన లేకపోతే, సుంకరులాగా నీ ఒప్పుకోలేకపోతే ఆత్మీయ జీవితము పతనమైనట్టే. హల్లెలూయా. ఒప్పుకోవాలి. అయ్యా, నేను పాపినని ఒప్పుకున్నప్పుడే విడుదల కార్యాలు జరుగుతాయి. విడుదల కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఇప్పుడు మనము స్టార్టింగ్లో ఒక వచనం చదువుకున్నాం. యాకోబు దేవుని మందిరంలో తెల్లవారులు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూసాం. హల్లెలూయా. అక్కడ నీ పేరేమని అడిగాడు ఆయన. నా పేరు యాకోబు అని చెప్పాడు కదా. యాకోబు అన్న తర్వాత దేవదూత చెప్పిన మాట ఏంటంటే, నీవు ఇప్పుడు నిజమే చెప్పావు, యాకోబు అన్న మాటకు మోసగాడని అర్థం. హల్లెలూయా. యాకోబు తండ్రి ఎదుట ఏశావు అని చెప్పుకున్నాడు, తండ్రి ఎదుట ఏశావు అని చెప్పుకున్నాడు. కానీ దేవుడి దగ్గర నేను యాకోబును చెప్పాడు. హల్లెలూయా. మనం యథార్థంగా ఒప్పుకున్నప్పుడు దేవుని బిడ్డల అద్భుతం జరుగుతుంది. నీ అంతరంగ భార్య ముందర భర్త సరిగ్గా మాట్లాడలేడు, ఏదేదో వంకర టింకలు, భయపడుతూ కదా, కొన్ని అబద్ధాలు, కొన్ని కల్పితాలు కల్పించి ఏదో చెప్తుంటాడు. భర్త దగ్గర భార్య కూడా భయపడి రకరకాలుగా చెప్తుంటాడు. హల్లెలూయా. కానీ భార్య దగ్గర భర్త అయినా, భర్త దగ్గర భార్య అయినా, పిల్లల దగ్గర తల్లిదండ్రులైనా, తల్లిదండ్రుల దగ్గర పిల్లలైనా యథార్థంగా చెప్పాలి. దేవుడి దగ్గర కూడా యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. యథార్థంగా ఎప్పుడైతే మనం పలుకుతామో, సుందరి చెప్తున్నాడు,
అయ్యా పాపినైన నన్ను కరుణించు. మనం ముందుకెళ్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36 వచనం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36 వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు కదా. హల్లెలూయా. సమాధానకరమైన సువార్తను మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఏంటి ఆ సమాధానం అంటే? యేసు క్రీస్తే మనకు సమాధానకర్తగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలుకు పంపిన వర్తమానం మీరెరుగుదురు కదా. ఈరోజు మనకు కూడా ఆ వర్తమానం పంపబడ్డది. ఇక్కడ కూర్చున్న నీకు, నిలబడ్డ నాకు, మనందరికీ ఆ వర్తమానం పంపబడ్డది. దాన్ని మనం నమ్మాలి, దాని దగ్గర మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు కులానికి, మతానికి, ఊరికి, ప్రాంతానికి దేవుడు కాదు. ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. అలాగే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒప్పుకోకపోతే విడిపించాడు. ఇప్పుడు జడ్జి దగ్గర మనం నిజం ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకుంటేనే శిక్ష తగ్గుతుంది, ఒప్పుకోకపోతే శిక్ష తగ్గదు. ఇప్పుడు మన గాయత్రి మన సంఘంలో లాయర్ కాబోతుంది. ఆ లాయర్ తర్వాత జడ్జి కావాలి. యేసునామం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఏం కావాలి? జడ్జి కావాలి కదా. లాయర్ ఏం చేయాలి? లాయర్ పని ఏంటి? మధ్యవర్తిగా ఉండి కదా, ఖైదీ మధ్యలో జడ్జి మధ్యలో వాదించాలి. అంతే కదమ్మా. హల్లెలూయా కదా. నిజాన్ని అబద్ధం చేస్తారు, అబద్ధాన్ని. కానీ ఈ లాయర్ అట్లాంటి లాయర్ కాదు. ఈ లాయర్ దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలి. హల్లెలూయా. డబ్బులు ఇస్తే అబద్ధాన్ని నిజం చేస్తారు ఈ లోకంలో ఉన్న లాయర్లు. కానీ మనకు లాయర్గా వచ్చిన యేసు ప్రభువారు ఆయన ఎదుట నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గించి సమాధానకరమైన కృప అనుగ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తాడు. నీ కుటుంబానికి విడుదల ఇస్తాడు, నీ కుటుంబానికి క్షేమం ఇస్తాడు, నీ కుటుంబంలో శాంతి సమాధానములు ఇస్తాడు. అది నువ్వు ఒప్పుకోవాలి, లోబడాలి. దేవుని కృప మీ కుటుంబాలలో విస్తరిస్తుంది. హల్లెలూయా. అపవాది క్రియలను ఆయన లయపరుస్తాడు, అపవాది ఆటంకాలను ఆయన నిర్మూలపరుస్తాడు. ఎప్పుడు తెలుసా? మనం ఒప్పుకున్నప్పుడు. కప్పుకుంటే జరగదు. చాలామంది కప్పుకొని తిరుగుతారు. దైవజనుడు ఏదైనా సందర్భం వచ్చి వాక్యం మాట్లాడినా, నాతో మాట్లాడాడు, ఈ సంఘం ముఖ్యంగా వద్దు, నాకు ఇంకో సంఘం అని పరిగెత్తే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మనం లోబడతామో, ఎక్కడైతే ఆ మాటను మనం విధేయతతో స్వీకరిస్తామో, దేవుడు సుంకరిని నీతిమంతులో చేర్చినట్లుగా ఈ రాత్రి నిన్ను ఆ గ్రంథంలో చేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన చేర్చి నిన్ను హెచ్చించి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదివి మనం ముందరికి వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువు. అపవాది
మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదంట మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అబద్ధాలు ఆడుతున్నవాడు అపవాది సంబంధి. ఇక్కడ మాటలు అక్కడి మాటలు అక్కడి ఇక్కడ ఇక్కడ అక్కడ గలిబిలి పెట్టేవారు అపవాది సంబంధులు. వీళ్ళు ఒక నిజ క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే యేసు ప్రభు దగ్గర నేను పాపిని ఒప్పుకోవాలి. హల్లెలూయా. అప్పుడు యథార్థత ఉన్నట్టు. కనుక ఇక్కడ అంటున్నాడు అపవాది మొదట నుండి పాపము చేస్తున్నాడు. అపవాది కంట వానికి అవయవాలు ఉండవంట. వానికి అవయవాలు ఉండవంట. మనలో చేరి లేదంటే బీడీ అలవాటు చేస్తాడు, సిగరెట్ అలవాటు చేస్తాడు, మత్తు అలవాటు చేస్తాడు, అబద్ధమని అలవాటు చేస్తాడు, రకరకాల. వాడు ఎందుకంటే మొదట నుండి పాపం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మనము దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి కదా. అపవాది క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. వాని సెలవులో ఏం చేశాడు? వాని తలను సెనగదొక్కాడు. తోక మాత్రమే ఉంది వాంది. ఆ తోకతోటే ఆడు నామకార్థ క్రైస్తవులను ఆడుకుంటున్నాడు అన్నమాట. భక్తిహీనులను ఆడుకుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆ తోకతోటే తలనాయన సెనగదొక్కాడు. అపవాదానికి శిరస్సు లేదు. వాని క్రియలు సెలవులో చెరగదొక్కాడు. హల్లెలూయా. నీకు జయమిచ్చాడు. నా యేసు నా పక్షమున్నాడు, భయపడను నేను. నా యేసు కడాచబడ భయపడను నేను, భయపడను నేను, దిగులు చెందను. నా యేసు నా పక్షమున్నాడు, భయపడను నేను, దిగులు చెందను. హల్లెలూయా. నువ్వు చెప్పాలి, నా యేసు నా పక్షమున్నాడు, నేను భయపడను. మన పాస్టర్ గారు మొదటి పాట రాసిన పాట. హల్లెలూయా. నా యేసు నా పక్షమున ఉన్నాడు కనుక భయపడనక్కరా లేదు అన్నమాట. ఒకరోజు దేవుడు పెట్టారు. ఒక 3 నెలల కింద అనుకుంటా నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే ఆ చిక్కని మోకరించి ప్రార్థన చేస్తాం. ఈ అర్ధరాత్రి వచ్చి ఎవరైనా తలుపులు కొడతారు చూడు, అట్లా శబ్దం వస్తుంది. మందిరం బయట తలుపులు ఇటు అటు చూస్తే ఎవరు లేరు, తలుపులు శబ్దం వస్తున్నాయి. ఎట్లుంటుంది పరిస్థితి చెప్పండి. నీ ఉంటే ఎట్లుంటుంది చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అలాగే మోకరించి నా యేసు నా పక్షమున్నాడు అని మాట ఎత్తగానే తలుపులు శబ్దం బంద్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు నా పక్షమున ఉన్నాడు అని నేను భయపడను అని ఎప్పుడైతే ఎత్తానో అది తోక మనిషింది. దేవుని బిడ్డలారా, రాత్రి నీ పక్షం ఆయన ఉన్నాడు, భయపడద్దు. హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అని ఏమాత్రం చింతించకుండా ఆయన ఎదుట ప్రభువా ఎక్కడైనా నీ నామానికి అవమాన పాలు తెచ్చింది. మన పిల్లలంతా నేను నా కుటుంబానికి ఎక్కడ అవమానం తెచ్చే బిడ్డగా నేను ఉండబోద్దని కొంతమంది ప్రార్థన చేసుకుంటారు కదా.
అలాగే దేవునికి కూడా ప్రార్థన చేయాలి. నా వల్ల నీకు ఎక్కడైనా అపకీర్తి జరిగితే అయ్యా నువ్వు క్షమించు, ఎక్కడైనా నిన్ను సిలువ వేస్తే దైవం క్షమించు అని ప్రార్థన చేస్తే దేవుని కృప నీకు విస్తరింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన 11 వచ్చి. చాలా సమయం ఉంది మనకు, ఇక తొందరగానే ముందుకు వెళ్దాం. కొన్ని లేఖనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క ప్రార్థన చూడండి. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను, నేను ఎక్కడ పాపము చేయకున్నట్లుగా నీ వాక్యము నాలో ఉంటే ఇక నేను పాపము చేయను. హల్లెలూయా. దావీదు గురించి చాలా మంది రకరకాలుగా బోధిస్తారు. ఆయన బస్దేవతో పాపం చేసి మిద్దె మీద నుండి తొంగి చూశాడు, మేడ గదిలో నుండి తొంగి చూశాడు, అంతా హత్య చేశాడు. కానీ దావీదులో ఎన్నో గొప్ప సుగుణాలు దాగి ఉన్నాయి. హల్లెలూయా. దావీదు ఎన్నో సుగుణాలు కలిగిన వ్యక్తి అన్నమాట. దావీదులో ఎన్నో గొప్ప కార్యాలు దాగి ఉన్నాయి. వాటిని మనం చూసి నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏమీ చెప్పరు కానీ ఆయన మేడ గది నుండి చూశాడు, పాపం చేశాడు, 51వ కీర్తన రాశాడు, ఒప్పుకున్నాడు, కప్పుకోలే, విడిచిపెట్టాడు, పరిశుద్ధమైన జీవితం జీవించాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందునని రాయబడ్డది. సామెతలు 28:13 వచ్చింది. హల్లెలూయా. అతిక్రమంలో దాచిపెట్టేవారు ఉంటారు, వాళ్ళు దాచిపెట్టే వర్ధిల్లరు, కానీ ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకున్నవాడు ధన్యుల వరుసలో నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక మాట చూడండి, చదవండి. 1 పేతురు, ఇది నీకే 3:16. 1 పేతురు 3:16. ఈ మాట నీకే. ఒకవేళ విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. చదువు. అప్పుడు మీరు దేవుని విషయమై దుర్మార్గులని దూషింపబడదురో, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వెయ్యువారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. మీ మీద అపనింద వేయువారు, మీ మీద దుష్ప్రవర్తన దుష్మాటలు పలికేవారు, దేవుని బిడ్డలారా, దుర్మార్గులని మిమ్మల్ని ఏ విషయంలో దూషింపబడుతున్నారో మీ ఎదుట వారు సిగ్గుపడేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇది నమ్మాలి. ఇది చేస్తాడైనా అద్భుతం జరిగిస్తాడు దేవుడు. 4వ విషయం చూద్దాం. మారు మనసు పొందాలి. 1 వాక్యం వినాలి, 2వది దేవుని వాక్యం నమ్మాలి, 3వది పాపమును ఒప్పుకోవాలి, 4వది ఏంటంటే మారు మనసు పొందాలి. స్పీడ్గా ఇంకొక 2 విషయాలు ఉన్నాయి చూడండి. మారు మనసు అనగా మనలో ఉన్న చెడ్డ మనసు తీసివేసుకోవాలి. అంతే, సింపుల్. చెడ్డ ఆలోచన, చెడ్డ తలపులు, నువ్వు నా మాట వినాలి అనే గుంపుత, ఇలాంటి చెడ్డ మనసు నీలో ఉంటే మారు మనసు ఉన్న వ్యక్తి అలాంటి తప్పుడు పని చేయడు. హల్లెలూయా. మారు మనసు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు?
అందరినీ కలుపుకొని పోతాడు, అందరితో ఐక్యతతో ఉంటాడు. మారుమనసున్న వ్యక్తి దేవునితో సమానంగా ఉంటాడు అన్నమాట, సమాధానంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యం 16:31 వచనం. అపోస్తుల కార్యం 16:31 వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఎప్పుడు అయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలని అడిగాడు. జైలు అధికారి అక్కడ జరిగిన అద్భుతాన్ని చూశాడు. పౌలు శీల ఆ యొక్క సంఖ్యలు వేయబడ్డారు, అందులో పాటలతో స్తుతించారు. శరసాల పునాదులు కదిలినాయి, తలుపులు ఓడిపోయినాయి. ఖైదీలందరూ కూడా వింటున్నారు, చూస్తున్నారు. కానీ తలుపులు తెరవబడ్డ ఖైదీలు పారిపోలేదు. ఈ అద్భుతాన్ని చూసి జైలు అధికారి పౌలుతో అంటున్నాడు, అయ్యా నేను ఏం చేయాలి? ఏం చేసేది లేదు, నీవును నీ ఇంటి వారును పాపాన్ని ఒప్పుకొని మారుమనసు పొందు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారుమనసు పొందు అని, రక్షణ పొందునని వారికి ఉత్తరం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మారుమనసు లేకపోతే నశించిపోతాం. మారుమనసు లేకపోతే నశించిపోతాం. కనుక ప్రతి ఒక్కరికి మారుమనసు ఉండాలి. ప్రతి ఒక్కరు నిజ క్రైస్తవుడు, యేసుక్రీస్తును నమ్మిన వ్యక్తి మారుమనసు పొందాలి. హల్లెలూయా. ఒక గొర్రె తప్పిపోయినట్టుంది మన దాంట్లో, ఒక గొర్రె లేదు. హల్లెలూయా. 1-2 గొర్రెలు లేవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 13:13 చూడండి. లూకా సువార్త. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచారు. హల్లెలూయా. ఈ స్త్రీ 18 సంవత్సరాల నుండి వంగిపోయిన బలహీనమైనటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి అన్నమాట. యేసు ప్రభు ఎప్పుడైతే ఆమె మీద చేతులు వచ్చాడో ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచడం మొదలుపెట్టింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్నో మేలు చేయలేదంటవా? నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయలేదంటవా? ఎన్నో కార్యాలు జరిగించలేదంటవా? హల్లెలూయా. జరిగించిన దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నా? 18 ఏళ్ళ నుండి దేవాలయములోనే ఉంది ఆమె. కానీ యేసయ్య చేతులు వచ్చగానే చక్కగా నిలబడి ఆయన ఆరాధించటం మొదలుపెట్టింది. మనకు చేసిన అద్భుతాన్ని బట్టి మనం మారుమనసు పొంది ఆయనను మహిమపరచే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండేనట. అక్కడే 11వ వచనంలో ఉంటుంది. హల్లెలూయా. ఆ అద్భుతాన్ని చూసి కదా, అబ్బా నా స్థితిని మార్చాడు దేవుడు కదా, ఆయన ఎంతగానో అద్భుతం చేసి 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు యొద్దకు వచ్చారు. 10 మంది శుద్ధులయ్యారు. వింటున్నారా? 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఒక్కడే వచ్చాడంట రిటర్న్. 9 మంది లోకంలోకి వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే దేవుని మహిమపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎంతో మందికి అద్భుతాలు జరుగుతాయని కృతజ్ఞత బుద్ధి లేని వారు ఉంటారు. అయితే నీవు నేను మనమందరం దేవుని మహిమపరచే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము, ఇంకొక మాట చూసి ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యం 17:30. అపోస్తల కార్యం 17:30. అమ్మ మంచిగా. ఆ
అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. మనోళ్ళు కొంతమంది అంటారు, పాస్టర్ గిట్లేంది మాట్లాడేది, పాస్టర్ గట్ల చెప్తాడా గిట్ల చెప్తాడా అని పక్కకు పోయి మీటింగులు పెట్టుకుంటారు. హల్లెలూయా. అమ్మ సంధ్య, నువ్వు మంచి టీచరు కదా, ఈ మాట పైనున్న మాట కిందున్న మాటకి ఎంత తేడా ఉందో ఒకసారి మనోళ్ళకి చెప్పమ్మా. హల్లెలూయా. చూడండి, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అందరూ మారు మనసు పొందాలి, పొందకపోతే నశించిపోతాం. అప్పుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అంటున్నాడు, అంటలేడు. కానీ ఇప్పుడు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు నీ బ్రతుకు మార్చబోతున్నాడు దేవుడు. ఈ మాట ఆ కాలం అంట చూచి చూడనట్టుగా ఉన్నాడ. మన కొంతమంది ఒక ఆమె అంటది, మన పాస్టర్ గారు చూసి చూడనట్టు అస్సలు ఉన్నాడే. చాలా మంది పాస్టర్ గారు చూసి చూడనట్టుగా ఉంటారు. మన పాస్టర్ అట్లా ఉండడే. ఇట్లా ఉంటే ఎట్లా రావాలి చర్చికి? రాకు. నిన్ను రమ్మని భజన దాంట్లతో ఆహ్వానిస్తున్నావా? పాపాన్ని ఒప్పుకోని వాడు, పాపాన్ని విడిచిపెట్టని వాడు, మారు మనసుని పొందిన వాడు ఉంటెంత ఉండకపోతే ఎంత. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనంట ఆ కాలంలో అజ్ఞాన కాలంలో చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి, లేకపోతే కేల్కత దుఃఖాంతం. ఇప్పుడు అనేది ముఖ్యం. నేను గతంలో అన్ని రోజులు ఉపవాసం చేశాను. ఇప్పుడు నేనైనా ప్రతిసారి 50 రోజులు ప్రార్థన, అది కాదు ముఖ్యం. ఇప్పుడు నా స్థితి ఏంటి, ఇప్పుడు నా బ్రతికి ఏంటి, ఇప్పుడు నేను ఎలా ఉన్నా, నా దేవునికి నేను నచ్చినట్టు ఉన్నానా లేనా, ఇప్పుడు ముఖ్యం అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడో ఏదో చేశాం అది కాదు ముఖ్యం. ఇప్పుడు 2019లో ఒక పాట పాడుతూ, ఆ పాట పాడిన తర్వాత ఆ పాటలో ఉన్న వచనాలను బట్టి 4 మాటలు చెప్పి అందరూ కూడా పాపాన్ని ఒప్పుకోండి అని చెప్తే కొంతమంది ఏడ్చి ప్రార్థన చేసుకున్నారు. ఒక ఆమె అప్పుడు బాత్రూంలో మందిరానికి అడ్డంగా ఉంది. ఆ బాత్రూంలో సాటిపోయి అంటదట, ఎందుకు ఒప్పుకున్నావమ్మా? మనము పాస్టర్లు లేక పరిశుద్ధులు కాదు, మళ్ళీ లోకంలో పోయి ఇవన్నీ చేయకపోతే మనకి ఎట్లా వెళ్తుంది? హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నా, అందరూ మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలి. చూచి చూడనట్టు ఉండే సమయం కాదు ఇదే. ఆయన రాకడ సమయం ఉంది. ఏ రాత్రి వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చిన రెప్ప పాటలో నువ్వు లేవాలంటే మారు మనసు పొందుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. నీ భార్య మీద నీకే నమ్మకం ఉండదు. హల్లెలూయా. దేవుడి మీదే నమ్మకం వస్తావు కదా. దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ చెప్తున్న మాట, మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏ మాటను మనం విశ్వసించాలి. ఇప్పుడు నా జీవితం ఏంటి, ఇప్పుడు నేను ఎలా ఉన్నా, ఇప్పుడు నేను దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉన్నానా, ఇప్పుడు నేను దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉన్నానా, దుఃఖపరిచే బిడ్డగా ఉన్నానా? నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. అలాగే ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం యోహాను భక్తుడు చెప్తున్నాడు. 2వ వచనం చదువు.
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఎందుకండి వాళ్ళకు పని లేకనా? ఆయన రాబోతున్నాడు, నా వెనుక వచ్చువాడు. అమ్మా చెప్పాలి గట్టిగా, నా వెనుక వచ్చువాడు నాకన్నా గొప్పవాడు. ఆయన చెప్పుకున్నవారు ఇప్పుటకైనా యోగ్యుడను కాను, ఆయన వస్తున్నాడు, మారు మనసు పొంది సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. ఎందుకండి కదా, అప్పుడైతే చూడనట్టుగా ఉన్నాడేమో, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు చూసి చూడనట్టుండే పరిస్థితులు కావు. ఎందుకంటే యేసు ప్రభు రాకడ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాబట్టి నాకు అనుకూలంగా పాస్టర్ చెప్పలేదు, నాకు అనుకూలంగా మాట్లాడలేదు, ఇక నేను అని నీ విర్రవీగితే నాకేమొచ్చే నష్టమేం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందావనుకో, నువ్వు దేవునికి దగ్గరైనావనుకో, నాకెంత ఆనందమో. హల్లెలూయా. నువ్వు దేవునికి దగ్గరయ్యావనుకో, రేపటిన నా దేవుని యొద్దనే ఉంటే కదా, నీవే నా కిరీటం. పౌలు అంటాడు, మీరే నా ఆనంద కిరీటం. మీరు మారు మనసు పొంది పాపాన్ని వదిలిచిపెట్టి చక్కగా జీవిస్తే మీరే సేవకుని కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ యోహాను అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడమ్మా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాను. ఒకవేళ మారు మనసు విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఒప్పుకొని దేవుని దగ్గర ఆయన వాక్కును నీలో చేర్చుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. చివరి ఇంకొక విషయం చూద్దాం, 5వ విషయం చూద్దాం. 5వ విషయం, బాప్తీసం పొందవలెను. బాప్తీసము పొందవలెను. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తీసం పొందారు కదా. చాలా మటుకు అందరూ పొందినట్టే, 2-3 ఉన్నట్టు. హల్లెలూయా. ఈ 2-3 దేవుడు మాట్లాడుతున్న చదువుదాం. బాప్తీసం పొందాలి. అపోస్తల కార్యం 16-14 వచ్చింది. అపోస్తల కార్యం 16-14 వచ్చింది. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ ఏమనచున్నది, వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. పౌలు యేసుక్రీస్తు కాదు కదా, యేసుక్రీస్తు పిలిచిన సేవకులు చెప్పిన మాటలను ఆమె లక్ష్య పెట్టింది అన్నమాట. యేసుక్రీస్తు ఆమె హృదయాన్ని తెరిచాడు కదా. బాప్తిసం పొందుకొని ఆమె హృదయం తెరబడ్డది. అప్పుడు దేవుని మాట లక్ష్య పెడుతుంది అన్నమాట. ఆ కింది వచనంలో అంటది, ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను అని పౌలు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఆమెను ఆమె ఇంటి వారు, ఇక్కడ కొంతమంది కుటుంబం అంతా రక్షణ పొందారు. కొన్ని కుటుంబాలు అలా లేవు. ఉన్నాయా? లేవు. భర్త ఉంటే భార్య ఉండదు, భార్య ఉంటే భర్త ఉండదు, ఇద్దరు ఉంటే పిల్లలు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో లూదియా దేవుని మాటలు లక్ష్య పెట్టి ఆ మాటలు తన పిల్లలకు, భర్తకు బోధించుకుంది. ఆ మాటలు ఆమె తెరవబడిన హృదయాన్ని బట్టి ఆమె తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆమెను
ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు దైవజనులను బలవంతం చేసినట్ట, మా ఇంట్లో ఉండొచ్చుగా, మా ఇంట్లో మా ఇప్పుడున్న జనరేషన్లో సేవకుడి ఇంటికి వస్తే భయంకరమైన ఇసుపుతో చూస్తారు. హల్లెలూయా. చూడండి, మా ఇంటికి రండి అని బతిమలాడుతున్నారు కదా. మా బాప్తిసము పొందే వ్యక్తిగానే ఉండాలి. హల్లెలూయా. బాప్తిసం పొంది దేవుని సేవకులను ఆహ్వానించే వ్యక్తిగానే ఉండాలి. అపోస్తల కార్యం 8:36. అపోస్తల కార్యం 8:36. వారు త్రోవలో వెళ్తుండగా నీళ్ళున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నపుంసకుడు ఏదో ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు. దైవజనుడు వచ్చి ఏం చదువుతున్నామంటే, ఎవరైనా బోధిస్తేనే తప్ప ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆ మ్యాటర్ అంతా చదువుకుంటే. హల్లెలూయా. ఇప్పుడు నాకు అర్థమయ్యే రీతిలో ఎవరైనా చెప్తేనే కదా అర్థమయ్యేదంటే, అప్పుడు ఆయన చెప్పిన తర్వాత, దేవుని మాటలు చెప్పిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, ఇప్పుడు నీళ్ళు నాకు ఆటంకమా, నేను రక్షణ పొందుతాను అన్నాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు నువ్వు బాప్తిసం పొందకపోతే ఇమ్మీడియట్లీ బాప్తిసం పొందడానికి సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. కానీ ఆ రాకడలో మనం సిద్ధపడాలి కదా. దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం వినాలి, వాక్యం దేవుని కుమారుడు నమ్మాలి. అలాగే ఇంకా మూడవది ఏంటి మర్చిపోయారు. మూడవది ఏంటి? పాపాన్ని ఒప్పుకోవాలి. నాలుగవది మారుమనసు పొందాలి. ఐదవది ఏంటంటే బాప్తిసము పొందాలి. హల్లెలూయా. బాప్తిసం పొందిన తర్వాత మనము హృదయం తెరవబడ్డది కనుక మనము చక్కగా దేవునిలో భయభక్తులు కలిగి జీవించాలి. ఆరవ చూసి మనం ముగించుకుందాం. నీతిమంతుడిగా జీవించవలెను. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును. హల్లెలూయా. నీతిమంతుడు కదా. నిద్ర వస్తుందా? కదా, నిద్ర వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. వారు పైన చెప్తున్నాడు, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారు. వాళ్ళు యథార్థం లేదు వాళ్ళలో. కానీ నీతిమంతుడైతే ప్రతి విషయంలో యథార్థంగా జీవిస్తాడు. విశ్వాసమూలంగా బ్రతుకునని దేవుని వాక్యం రాయబడ్డది. దేవుని బిడ్డలారా, శాలలో పశువులు లేకునను, ఇంకా మా వినాలి, శాలలో పశువులు లేకునను, అంజూరపు చెట్లు పూయకునను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు పూయకపోయినను, తొట్టిలో గొర్రెలు లేకపోయినా, ఇంట్లో పిల్లలు లేకపోయినా, నేను మాత్రం యెహోవానే సేవిస్తాను. హల్లెలూయా. నీతిమంతుడుకున్నది విశ్వాసం అటువంటిది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చదువుదాం. రోమా పత్రిక 1:17 వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసము,
కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ఈ విశ్వాసంలో క్రియ లేకపోతే కష్టం. క్రియ లేకపోతే ఎంత విశ్వాసంలో వ్యర్థం. క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం అంటే మృతమంటారు. హల్లెలూయా. ఎప్పుడో చలి పెడుతుంది, ఒకడు దిగంబరుగా ఉన్నాడు, ఏం కాదులే అని చెప్తే బాగుంటుందా? ఓ దుప్పటం లేకపోతే ఏదైనా తీసుకుపోయి కప్పితే బాగుంటుందా? చెప్పండి. కప్పితే బాగుంటుంది. కప్పకుండా బాగుందిలే, ఏం కాదులే, జనమోర్చుకోలే అంటే ఎట్లుంటుంది కదా? అదే క్రియలు లేని విశ్వాసం. నీ ఎదుట ఎవరైనా దిగంబరిగా కనపడ్డా, ఆకలితో ఉన్నా, ఏం లేదు జర ఓర్చుకో, జర అయినాక ఓర్చుకో, నీ దగ్గర ఉంది పెట్టవచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకుండా చేయి ముడుచుకుంటే కదా, అది క్రియలు లేని విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. నీ యందు ఎలా విశ్వాసం బయలుపరచబడుతుందంటే, నీ క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి నీ విశ్వాసంగా బ్రతుకుతావు. హల్లెలూయా. అది నీ యందు బయలుపరచబడుతుంటుంది అన్నమాట. అరే వీళ్ళు చక్కగా ఉన్నారు, వీళ్ళు చక్కగా ఉన్నారు. హల్లెలూయా. సో చివరి మాట చూసి మనం ముగించుకుందాం. మీకు ఇబ్బంది అవుతుందని తెలిసింది నాకు. హల్లెలూయా. హల్లెలూయా. చివరి మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి కిందికి చదువుదాం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? దేవుడు ఎంత చక్కగా రాశాడు. హల్లెలూయా. మనం కాదు, చాలామంది అలా ఉన్నారు. మనం అంటే మా పాస్టర్ నన్నే అన్నాడని అంటారు. హల్లెలూయా. చాలామంది అలాగే ఉన్నారు. ఏం కాదులే కదా, అది చాలా ప్రమాదం. కాబట్టి మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెమన్నా సహాయం చేసి నీతిమంతులుగా జీవించాలి. హల్లెలూయా. మనం ఇస్తాం, దర్శన భాగం ఇస్తాం, కృతజ్ఞత కానుకిస్తాం, ఆదివారం చిల్లర మార్చి సంద ఇస్తాం. ఏం మార్చి అమ్మా చిల్లర మార్చి సంద ఇస్తాం, అన్నీ చేస్తాం. కానీ ప్రేమ ఇవన్నీ ఉండాలి. హల్లెలూయా. ఇవి వేసినా వేయకపోయినా దేవుడి స్తోత్రం. కానీ క్రియల మీద చాలా ప్రాముఖ్యం. ఇవి కూడా ఉండాలనుకో కదా, వీటితో పాటు అవి కూడా ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు నీతిమంతులుగా జీవిస్తావు. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. తప్పిపోయిన గొర్రెలు బయటనే ఉండని. హల్లెలూయా.